ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముక్కులకే బ్యాండ్ అంటే కాదు, అరిటాకే అని చెప్తాం. అయితే వైవాహిక జీవితంలో అమ్మాయి వెళ్ళి అబ్బాయి మీద కంప్లైంట్ పెట్టిన అబ్బాయి అమ్మాయి వల్ల నేను ఇట్ట ఇబ్బంది పడుతున్నానన్న అబ్బాయికే కేసు అవుతుంది. అబ్బాయిని దోషిగా చూసే సమాజం, అబ్బాయిని దోషిగా చూసే చట్టాలు అమ్మాయి విషయంలో మాత్రం పాజిటివ్గా చూస్తాయి. అమ్మాయి అత్తమామల్ని చూసుకోకపోతే అమ్మాయి హక్కు, అదే అబ్బాయి తన తల్లిదండ్రిని చూసుకోకపోతే అబ్బాయి తప్పు. రెండు చోట్ల అబ్బాయిదే తప్పు, అమ్మాయి తప్పు అవ్వదు. ఎట్ ద సేమ్ టైం చట్టపరంగా చూస్తే భార్య భర్తను వదిలేసినా, భర్త భార్యను వదిలేసినా భరణం మాత్రం భర్త ఇవ్వాలి. ఇలాంటి కారణాలతోనే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు మానేసుకుని సహజీవనాల వైపుకి వెళ్తున్నారు. చైనాలో ఈ పరిస్థితి పెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. దాని పర్యవసానం చైనాలో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆగిపోయి అసలే పిల్లలు ఒక సింగిల్ చైల్డ్ పాలసీ కారణంగా ఇబ్బంది పడితే 1000కి 750 800 మంది అమ్మాయిలు ఉంటే వాళ్ళు అబ్బాయి బాగా సంపాదించి ఉండాలా, వెల్ సెటిల్డ్ అయ్యి ఉండాలా, ప్లస్ మా ఇంటికి వచ్చేయాలి, లేదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మా నాన్నని చూడను అనేటటువంటి తరహా వాటితో పెళ్ళిళ్ళే మానేసి కూర్చుంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని ప్రోత్సాహకాలు ఈ మధ్యన ప్రకటించినా పిల్లలకి అంటలేదు. దాంతో చట్టంలో మార్పు చేసి పారేశారు ధైర్యంగా. ఏంటయ్యా అంటే వివాహమైన తర్వాత భార్యకి భరణం ఇవ్వక్కర్లేదు అన్నటువంటిది, జీవితకాలం భరణం అక్కర్లేదు, సింగిల్ సెటిల్మెంట్ ఒకటి ఇచ్చుకుంటే చాలు అన్నటువంటి చట్టాన్ని తెచ్చారు అక్కడ.